హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ఎస్జి నర్సరీకి స్వాగతం. మీరు చూస్తున్న ప్లాంట్ తెల్లనేరేడు. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఫ్లవరింగ్తో ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. మనకి ఇప్పుడు దీని నుంచి ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఆ ఫ్రూట్స్ అయితే ఎలా ఉంటాయో చూద్దాం. అందరూ కూడా తెల్లనేరేడు ఎలా ఉంటుంది అసలు, నల్ల నేరేడు చూసాం, జమ్ము నేరేడు చూసాం, కానీ తెల్లనేరేడు అయితే చూడలేదు. ఒకసారి చూపించండి అని అడిగారు, అందుకని ఒకసారి చూపిస్తున్నాను. దీనికి ఫ్లవరింగ్ అయితే చాలా వచ్చింది, కానీ మనకి మధ్యన పడిన వర్షాలు గాలుల వల్ల మొత్తం అంతా కూడా రాలిపోయింది. మనకి కొంచెమే అయితే ఉన్నాయి తెల్లనేరేడు. అవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము. చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ మళ్ళీ బర్డ్స్ అయితే వచ్చాయి. ఇంకా పిందులు అయితే అక్కడక్కడ ఉన్నాయి. మనకి ఈసారి అయితే తెల్లనేరేడు అంతగా రాలేదు. ఫ్లవరింగ్ అయితే చాలా ఎక్కువ వచ్చింది, కానీ ఫ్రూటింగ్ అయితే రాలేదు. కిందటిసారి అయితే మనకి చాలా బాగా వచ్చాయి. చూడండి, మనకైతే ఈ రకంగా ఉంటాయి తెల్లనేరేడు. టేస్ట్ అయితే మనకి సేమ్ నేరేడు పండులాగే ఉంటుంది. టేస్ట్ అయితే మనకేం మారదు, కానీ కలరే చూడండి, మనకి వైటు కొంచెం పింకిష్ కలర్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము సేల్కి తెచ్చిన తెల్లనేరేడు కూడా ఫ్రూట్స్తో ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇవి మనకి ఒక 3 kgs మట్టి అయితే ఉంటుంది. అవి అయితే మనం సేల్కి తెచ్చాము. చూడండి, ఇందులో అయితే మనకి చక్కగా వచ్చాయి. ఈసారి మనం పెంచే ప్లాంట్ కన్నా మనం అమ్మడానికి తెచ్చిన ప్లాంట్స్ అయితేనే చాలా చక్కగా కాసాయి. ఒక ప్లాంట్ అయితే పూర్తిగా ఫ్లవర్ డ్రాప్ అయిపోయింది. 2 ప్లాంట్స్ మాత్రం చాలా చక్కగా ఫ్రూటింగ్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.